ఈ ఏటి పంచదశ సాహితీ పురస్కార గ్రహీత అయినటువంటి శ్రీ కాసర్ల శ్యామ్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుచున్నాము. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా శర్మ గారు నాకు ఈరోజు చాలా రకరకాలుగా ఉందండి. నేను రాగానే నాకు స్వాగతం చెప్పిన తీరు చూస్తే నాకు మళ్ళొకసారి పెళ్ళి అవుతుందా అని కలగన్నట్టుగా ఉంది. నాకు అంత అద్భుతంగా ఒక కొత్త పెళ్లి కొడుకుని తీసుకొచ్చినట్టుగా తీసుకొచ్చి సాక్షాత్తు సరస్వతీదేవి నిలయమైన ఈ ప్రాంగణంలో పుంభావ సరస్వతి, అపర సరస్వతి వేటూరి గారు నడయాడిన ఈ ప్రాంతంలో నాకంటే ముందు 14 మంది మహానుభావులు ఈ పురస్కారం తీసుకొని, మామూలుగా మనం అంటాం కదా, ఎక్కడైతే రామభజన జరుగుతుందో అక్కడ హనుమంతుడు ఉంటాడని, ఎత్ర నార్యస్సు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని, అంటే ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారని. కానీ నాకు ఈరోజు అనిపిస్తుంది, ఎక్కడైతే తెలుగు గురించి మాట్లాడతామో, ఎక్కడైతే మంచి పాటల గురించి మాట్లాడతామో అక్కడ వేటూరి గారు తప్పగా తిరిగాడుతూ ఉంటారు అని. ఈరోజు నిజంగా ఎంత కోయిన్సిడెంట్ అంటే భీష్మ ఏకాదశి అండి. అంటే మేము భీష్మ పితామహునిగా భావించే వేటూరి గారి పురస్కారం ఈ భీష్మ ఏకాదశి రోజు ఇక్కడ నాకు అందడం అనేది, అంటే నేను ఏ జన్మలో వేటూరి గారు నాకు రుణం ఉన్నారో, నేను వేటూరి గారికి రుణం ఉన్నానో తెలియదు, కానీ నన్ను ఈరోజు మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికి, అంటే 100 యాగాలు చేసే సోమయాజి అంటారేమో అంటారు, ఈ 14 మంది బలాన్ని అన్ని సంవత్సరాలుగా సాహితీ సేవ చేసిన వేటూరి గారి బలం కూడా కలిసి నాకు ఈరోజు ఈ పురస్కారంగా ఇక్కడ అందుతోందని నేను భావిస్తాను. నిజంగా ఉత్తరాంధ్రకు మొదలైన ఈ పాయకరావుపేట, ఇక్కడి నుంచి నా ప్రస్థానం మొదలు. ఇంకా మరి ఈ ఆంధ్రాలో ఇంకెన్ని పురస్కారాలు వచ్చినా కూడా ఈ మొట్టమొదటి మనం తొలి ప్రేమ అంటారే, మొత్తం ఫస్ట్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని, ఇది నాకు ఇక్కడ ఉత్తరాంధ్రతోని లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఇక్కడ. నిజంగా చాలా చాలా గొప్పగా ఉంది నాకు ఈరోజు ఈ పురస్కారం అందుకోవడం. మా వడ్లమణి గారు చెప్పారు, జాతీయ పురస్కారం కంటే కూడా గొప్పది నాకు, ఎందుకంటే మా జాతికి సంబంధించిన మా గురువు, మా కుల గురువు వారి పేరు మీదుగా నాకు ఈరోజు రావడం అనేది చాలా చాలా సంతోషంగా ఉన్నాను. నేను నిజంగా నన్ను జాతీయ అవార్డు వచ్చిన తర్వాత తెలుగు భాషకు, తెలుగు సినిమా పాటకి 5వ కిరీటాన్ని తొడిగిన వాడిగా నేను ఎంత గర్వపడ్డానో, ఈరోజు ఈ వేదిక ముందు కూర్చొని ఆ మహానుభావాన్ని పక్కన నా ఫోటో చూసుకుని ఉంటే అంతే మురిసిపోయాను, అంత గర్వపడ్డాను. నేను ఫస్ట్ రాగానే ఇక్కడ కూర్చోగానే ఫస్ట్ ఫోటో తీసుకున్నా. అది నేను నా జీవితంలో మర్చిపోలేని మరుపురాని సన్మానం ఇది, మరుపురాని పురస్కారం ఇది. మామూలుగా మా కవిమిత్రుడు చెప్పేవాడు, ఆయన ఎప్పుడు లేరు, కీర్తిశేషులు, పాట తోడు ఉంటే ఏ బాధ ఉండదని తెలవనోళ్ళు కొందరు, అసలు కళాకారులై పుట్టనందుకు కుమిలిపోయే వాళ్ళు ఎందరో, ఎంత ఘాతకుడైనా బాత్రూములో నిన్ను బతిమిలాడుకుంటాడోయమ్మా. మనందరం అంతో ఇంతో బాత్రూమ్ సింగర్స్ అని చెప్పుకుంటారు, ఆ పాటని బాత్రూంలో బతిమిలాడుకొని పాడుకుంటాం. ఎంత ఘాతకుడైనా బాత్రూములో నిన్ను బతిమిలాడుకుంటాడోయమ్మా, నువ్వు లేనిదే ఈ లోకానికి నేనెవ్వరో తెలియదోయమ్మా. నాకు నా అమ్మ జన్మనిస్తే లోకానికి నన్ను మా అమ్మ పరిచయం చేస్తే ప్రపంచానికి ఈ పాటమ్మ పరిచయం చేసింది. అందుకే నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మర్చిపోనమ్మా నా పాటమ్మా, ప్రతి మదిలోన మెదులుతుంటావో పాటమ్మా, నా ఎదలో నబ్బదిలంగుంటావో పాటమ్మా. నేను ఈరోజు ఈ వేదిక మీద నిలుచొని మీ ముందు తల ఎత్తుకొని గొంతెత్తుకొని పాడగలుగుతున్నానంటే నాకు అంతటి వైభవాన్ని ప్రసాదించిన ఆ వాక్కులమ్మకి, ఆ సరస్వతీదేవికి, నా పాట తల్లికి, నా కన్న తల్లిదండ్రులకు ఈ వేదిక నుంచి నా శిరస్సు వంచి పాదాభివందనాలు చేసుకుంటున్నాను. రకరకాలుగా నాకు సినిమా రంగంలో నేను 2003 నన్ను చూశారు ఎప్పుడో, మా శర్మ గారు రాగానే అన్నారు, ఏంటయ్యా నువ్వు కుర్రవాడివి అంటే, కుర్రవాడిని కాదు సార్, నాకు ఎంఎస్ చదివే కొడుకున్నాడు, వాడు అమెరికాలో చదువుతున్నాడు అని చెప్పాను నేను.
జాగ్రత్త, ఎవరన్నా పట్టుకుపోగలరు నిన్ను అని. అట్లా 2003లో నేను సినిమా ఇండస్ట్రీకి వస్తే నాకు 2011లో కానీ ఒక పాట ద్వారా గుర్తింపు రాలేదు. నీలపురి గాజులవో నీలవేణి నిలుచుంటే కృష్ణవేణి, నీలపురి గాజులవో నీలవేణి నిలుచుంటే కృష్ణవేణి, లంగవోని వేసుకొని నడుస్తూ ఉంటే నిలువలేనే బాలామణి, నడుము చూస్తే కందిరీగ నడక చూస్తే హంస నడక, నిన్ను చూడలేనే బాలిక, నీ కళ్ళు చూసి నీ పళ్ళు చూసి కలిగినమ్మ ఏదో కోరిక. మహాత్మా అనే చిత్రంలో ఈ పాట రాస్తే నాకంటూ ఒక గుర్తింపు వచ్చింది. కానీ ఈ పాట మా ఆవిడకి ఇప్పటికి ఇష్టం లేదనుకోండి. ఎందుకంటే కళ్ళు చూసి పళ్ళు చూసి ఎవడయ్యా ప్రేమలో పడేది అని అడుగుతున్నాను. అంటే చాలా చిన్న చిన్న విషయాలు కూడా నాకు నచ్చుతాయి అని చెప్పడానికి నేను ఆ ప్రయోగం చేశాను. అంటే నాకైతే నచ్చలేదండి. సరే, ఇంట్లో ఎప్పుడూ అవిశ్వాసమే కదా, బయట అంతా విశ్వాసం మనకి. అప్పటి నుంచి వస్తూ పాటలు రాస్తున్న నాకు ఇప్పటికీ తీరని లోటు ఏమన్నా ఉందంటే 2 ఉన్నాయండి. వేటూరి గారితో మొట్టమొదటిసారి బస్ స్టాప్ అనే చిత్రంలో వేటూరి గారితో సమంగా వారి పేరు కింద నా పేరు చూసుకొని ఎంతో మురిసిపోయాను. తర్వాత ప్రేమ కథా చిత్రం అనే సినిమాలో వేటూరి గారి పాట రీమిక్స్ చేస్తే, వెన్నెలైనా చీకటైనా పాట రీమిక్స్ చేస్తే అప్పుడు కూడా వేటూరి గారి పేరేస్తే నా పేరు చూసుకొని మురిసిపోయాను. కానీ అప్పటికి వేటూరి గారిని కలుసుకునే అవకాశం కూడా నాకు దక్కలేదు. అంటే వేటూరి గారు నేను పని చేస్తే నా పనిని చూసి అభినందిస్తే మురిసిపోవాలనే కోరిక మా నాన్నగారిది. ఆ కోరిక తీరకుండా వేటూరి గారిని నేను మిస్ అయ్యాను. తర్వాత ఇంకా నా జీవితంలో తీరని లోటు ఏమన్నదంటే నేను రాసిన ఒక్క పాట కూడా బాలసుబ్రహ్మణ్య గారు పాడకపోవడం. అంటే నేను అప్పుడప్పుడే పాటలు రాస్తున్న క్రమంలో బాలుగారి ప్రభ తగ్గుతూ వచ్చింది. నేను కాస్త పేరు తెచ్చుకున్న సమయంలో బాలుగారి గొంతులో నా పాట నేను వినలేకపోయాను. ఈ 2 నిజంగా నాకు జీవితంలో ఎప్పుడూ తీరని లోటేనండి. అందుకని నేను బాధపడుతున్నానేమో అని వేటూరి గారు గుర్తించి నన్ను పిలిచి మరీ ఈరోజు తన పేరు మీద ఒక పురస్కారాన్ని నాకు ఇప్పిస్తున్నారంటే అది దానికి బాటలు వేసిన ఆ జాతీయ పురస్కారానికి ఇప్పుడు వన్నె దొరికింది నాకు. ఇప్పుడు గొప్పతనం, నాకు జాతీయ పురస్కారం ఇప్పుడు గొప్పగా కనిపిస్తుందండి. ఆ పురస్కారం కనుక నాకు రాకపోతే నిజంగా కూడా ఈరోజు వేటూరి గారు నన్ను పిలిచి ప్రశంసించేగారు మరి కాదు. ఇక్కడ అపర వేటూరి గారు అని అప్పటి నుంచి అంటున్నారు. చూస్తే మా శర్మ గారిని రాగానే మా ఆకెళ్ళ గారు అన్నారు, ఏమండి మిమ్మల్ని చూస్తుంటే వేటూరి గారిని చూసినట్టుగా ఉంది, మీరు వేటూరి గారిని అభిమానించి ఆయన ఆవాహన చేసుకొని మీ రూపం కూడా వేటూరి గారిలాగా మారిపోతుంది అని చెప్పి. ఎంతటి భక్తులండి, ఎంతటి ధన్యులు. ఇది కాక భాగ్యం ఇంకేమి భాగ్యం అని అన్నమయ్యలో ఆ చిత్రంలో అన్నట్టుగా నిజంగా వేటూరి గారి జన్మదినం సమయంలో ఒక సంవత్సరంలో మా చంద్రబోస్ గారు రాశారు. నేను గురువుగా భావించే మా చంద్రబోస్ గారు ఈనాడు పత్రికలో ఒక చిన్న హైకు రాశారు వేటూరి గారి జన్మదిన సందర్భంగా. సరస్వతీదేవి వేటూరి గారి ఇంటి ముందు తచ్చాడుతోంది, సరస్వతీదేవి వేటూరి గారి ఇంటి ముందు తచ్చాడుతోంది, తెలుగులో కొత్త పదాలు ఏమన్నా దొరుకుతాయేమోనని. అంతటి గొప్ప మహానుభావుడు వేటూరి గారు. మరొక్కసారి నాకు ఆ పురస్కారం ఇస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు అందరికీ గొప్ప విషయం ఏంటంటే, నేను ఇందాక మా వడ్లమాని గారితో అంటున్నా, నేను రాసిన పాటలు నన్ను ఎవరు పాడనిచ్చేలాగా లేరు. ఇక్కడ అందరూ నా పాటలు పాడారు. కానీ మీకోసం, పిల్లల కోసం నేను ఖచ్చితంగా పాట పాడతా. మీరందరూ నాకు తెలిసి 3 లక్షల పైన రీల్స్ అయ్యాయి. గిర్ర 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 గింగిరా గిరే పాడచ్చు మీ సార్లు ఎవరు ఏమన్నారు ఇక్కడ. గిర్ర 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 గింగిరా గిరే, సార్ ఈ పాటలు పాడిన పిల్లలందరూ పాఠాలు సరిగా చదువుతున్నారా? ఏం పర్లేదు, మీరు ఒకటి మాత్రం గుర్తుంచుకోండి,
పాటలో పదం పదం అక్షరం అక్షరం గుర్తుంచుకున్నారంటే మీ జ్ఞాపక శక్తి చాలా గొప్పది. పాఠాలు అంతకంటే బాగా గుర్తుంచుకుంటారు మీరు. నేను మా ఆవిడ బర్త్డేకి ఒకసారి ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టి, చిన్నప్పుడు చదివిన పాఠాలే మర్చిపోలేదు, నా ప్రాణాన్ని ఎలా మర్చిపోగలను అని పెట్టాను నేను పోస్ట్. ఇంకా మా మిత్రులు కింద కామెంట్లు, ఇంతలా నువ్వు పెడితే మా భార్యలందరూ మమ్మల్ని చంపుతున్నారా, అంతకంటే ఏం పెట్టాలి మేము అని. అట్లా నేను చెప్పేది ఏంటంటే, మీరు మీ లోపల ఏ శక్తి లేకుంటే, ఏ జ్ఞాపక శక్తి లేకుంటే, మీరు ఒక హీరో సినిమా పేర్లు కావచ్చు, ఒక హీరో రికార్డ్స్ కావచ్చు, లేదా మాలాంటి రచయితలు రాసిన ప్రతి పాట గుర్తుపెట్టుకొని పాడుతున్నారంటే మీ జ్ఞాపక శక్తి మీద మీకు గట్టి నమ్మకం ఉండాలి. మీరు పాఠాలు ఖచ్చితంగా చదవగలుగుతారు, జీవిత పాఠాలు అంతకంటే ఖచ్చితంగా నేర్చుకోగలరు మీరు. అందుకని నేను పాట రాశాను. నన్ను అందరూ మా మిత్రులు అన్నారు కూడా, ఏంటి ఇట్లా రాసావు పాట అంటే, అది ఎందుకు రాశానో కూడా చెప్పాను నేను. అది మీకు అందరికీ వినిపించవచ్చు, ఏం కాదు. కళ్ళజోడు కాలేజీ పాపజోడు, సార్ పాటించవచ్చు సార్. ఈరోజు మీరు చూపెట్టే వేలు వాళ్ళు మూతి మీద వేసుకోవద్దని కూడా కోరుకుంటున్నాను నేను. ఎందుకు ఆ పాట రాశానంటే, ఒకసారి ఓడిపోతే అక్కడ జీవితం లేదు అనుకొని తన జీవితాల్ని తాను అక్కడికి చాలించుకునే ఈ యూత్ను చూస్తుంటే, మామూలుగా ఇప్పుడు వాళ్ళకి ఇంకొక చప్పట్లు చూసారా, అబ్బాయిలే కొడుతున్నారు ఎక్కువ. అందులో ఏం రాశానంటే, పడితే లైన్లో పడుతుంది, లేకపోతే తిడుతుంది, పోతే ఇజ్జతు పోతుంది, అది పోతే ఇంకోటి వస్తుంది అని రాశాను నేను. అంటే ఒక్క దగ్గర ఆగిపోవద్దు, నీ జీవితం అక్కడ లేదు, సెకండ్ టైం నువ్వు ప్రయత్నిస్తూనే ఉండు అని, ఎక్కడ ఆగిపోవద్దని. అంటే ఎందుకు రాశానంటే, ఇది తప్పని నేను చెప్పుకోను, నేను గట్టిగా మంచిగానే చెప్తాను నేను ఎందుకు రాశాను అనేది. ఎందుకంటే ఈరోజు పిల్లల దగ్గర సమయం లేదు, వీళ్ళకి వచ్చే కళలు కూడా 30 సెకండ్ల కంటే ఎక్కువ రావేమో. ఎందుకంటే రీల్ ప్రపంచం అయిపోయింది. ఆ 30 సెకండ్లు కూడా ఇప్పుడు నేను గమనిస్తే, నాకు ఇంకో చిన్న బాబు ఉన్నాడు, వాడు 7th క్లాసు. వాడు ఏదన్నా ఒక రీల్ కాసేపు చూసి దాన్ని 2 స్పీడ్లో పెట్టి చూస్తాడు మళ్ళీ. అంటే ఆ 30 సెకండ్స్ చూసే ఓపిక కూడా వీళ్ళకి లేదు. అట్లా మీరు మీకంటూ ఓపిక తెచ్చుకోవాలి, మీకంటూ వేరే జీవితం ఉందని నేర్చుకోవాలి. రిమోట్ కోసం, ఇందాక చెప్పినట్టు రిమోట్ కోసం కొట్లాడి, లేకుంటే నేను చాలా ఎక్కువగా గరికపాటి గారి ప్రవచనాలు అవి వింటూ ఉంటాను నేను. ఆయన ఒకరు చెప్తారు ఎప్పుడు ఎక్కువగా, నాకు బాగా నచ్చేది ఏమంటే, ఏమాత్రం చిన్న నొప్పి వచ్చినా, కోపం వచ్చినా, కొట్లాట వచ్చినా, సీలింగ్ ఫ్యాన్ అయ్యే విద్మహే, చున్నీ కంటాయ ధీమహే అని. ఏమనంటే సీలింగ్ ఫ్యాన్ గుర్తుకొస్తుంది. కాకుండా మీరు ఈ జనరేషన్ పిల్లలు, మీరు నిజంగా చాలా గొప్ప అదృష్టవంతులు. మీకు వేటూరి గారిని ఇంకా గుర్తు చేస్తూ, వేటూరి గారి లాంటి, సీతారామ శాస్త్రి గారి లాంటి కవుల గురించి, సినీ కవుల పాటలు మీకు ఇన్స్పిరేషన్గా చెబుతూ మీలో స్ఫూర్తిని రగిలించే పెద్దతనం ఇంకా బతికి ఉంది. వాళ్ళు ఉన్నంత వరకు మీకు కొత్త దారి చూపిస్తూనే ఉంటారు, మీకు మంచి దారి చూపిస్తూనే ఉంటారు. ఈ జనరేషన్ పిల్లల్ని నిజంగా మీరు గమనించండి. నాకు ఇంట్లో 3 తరాలు నేను అనుకుంటా. మా పెద్దవాడు ఎంఎస్ చదివితే మా చిన్నవాడు 7th క్లాసు. అంటే 2 తరాలు అక్కడే ఉన్నాయి, నాదో తరం, 3 తరాలు మా ఇంట్లోనే ఉంటాయి. కానీ నిజంగా మా చిన్నవాడి ప్లేలిస్టులు చూస్తే ఎంత ఇంగ్లీష్ పాటలు ఉన్నాయో, ఎన్ని హిందీ పాటలు ఉన్నాయో, ఇళయరాజా గారి పాటలు అంతే రకంగా వింటాడు. ఎంత రెహమాన్ గారి పాటలు వింటాడో ఇళయరాజా గారి పాటలు వింటాడు. ఎంత పెద్ద న్యూ రచయితలు పాటలు వింటారో, సీతారామ శాస్త్రి గారి పాటలు, వేటూరి గారి పాటలు అట్లే వింటాడు. మీరు గమనిస్తుంటే మీ పిల్లల ప్లేలిస్ట్లో కూడా ఇంగ్లీష్, హిందీ పాటలతో పాటు పాత తెలుగు పాటలు ఉంటాయి ఖచ్చితంగా. అంత గొప్ప జనరేషన్ మీరు ఖచ్చితంగా మీ స్ఫూర్తిని మీరు నింపుకొని, మీకు గట్టిగా మీరు అనుకొని ఏదన్నా తలుచుకుంటే మేము చేయగలమని మీరు గట్టిగా అనుకోండి, చేస్తారు ఖచ్చితంగా. నిజంగా అంత గట్టి పునాది ఇక్కడ ఈ మొత్తం ఈ ప్రాంగణం వేస్తోంది. 49 సంవత్సరాలు అయిందంట. నేను అప్పుడు 3 ఏళ్ల బాలుడిని నేను ఈ విద్యా వ్యవస్థ ప్రారంభమైనప్పుడు. నిజంగా ఇక్కడ పొద్దునంతా తిరిగి చూసాం మేము. ఒక అద్భుతంగా ఒక గుడి, ఒక బడి, ఒక ఆసుపత్రి, ఒక పర్యావరణ
సంరక్షణ కోసం చేసే అది కానీ చదువు కానీ నేను తెలుసుకొని నిజంగా చాలా ఆశ్చర్యపోయా. ఇట్లాంటి ఒక అద్భుతమైన ప్రాంగణంలో, ఒక అద్భుతమైన వేదికలో నాకు ఈ పురస్కారం దక్కడం చాలా చాలా సంతోషంగా ఉంది. మీకు నా మాటల్లో, నా ముఖంలో అది తెలిసిపోతుంటుంది ఈజీగా. సరే, ఇందాక ఒక మిత్రుడు నా పూలమ్మ పిల్ల పాట చాలా బాగా పాడాడు. అట్లాగే ఊరు పల్లెటూరు పాట పాడిన అమ్మాయి కావచ్చు, మిగతా నేను అక్కడి నుంచి వస్తూ విన్న గుళ్ళో ఉండి కొత్తగున్న హాయే నువ్వు అని నేను ప్రేమ కథా చిత్రం రాసిన పాట కావచ్చు, గిరగిర గింగిర కావచ్చు అని కళాకారులు నిజంగా మీకు అభినందనలు. మరొకసారి ప్రత్యేక అభినందనలు. చాలా చాలా అద్భుతంగా పాడారు. నాకు ఈ మధ్యకాలంలో చాలా ఇష్టం స్కూల్ పిల్లలు. చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఆటల కోసం ఒక అద్భుతమైన క్రీడా మైదానమే ఉంది. 8 ఎకరాల ఆల్మోస్ట్ అంత పెద్ద మైదానం. ఇటు కళలు, ఇటు చదువు, ఇంకా సరస్వతి ఎక్కడ ఉండదండి, ఇక్కడే ఉంటుంది ఖచ్చితంగా. అంత అద్భుతమైన ప్రాంగణం సార్ ఇది. నా కోసం తయారు చేసిన ఇది ముందు చెప్పాలి యాక్చువల్గా మాట, నేను ఫ్లోలో వెనక చెప్తున్నాను. నా జీవితంలో ఈ పురస్కారాన్ని ఎట్లాగా మర్చిపోలేనో ఆ ఏవిని కూడా నేను ఎట్లా మర్చిపోలేను. అంత అద్భుతంగా తీర్చిదిద్దారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మీకు చాలా పాటలు గుర్తే ఉంటాయి. కొన్ని మంచి పాటలు. ఇందాక వడ్లమణి గారు చెప్పిన నా పేపర్ బాయ్ అనే ఒక చిత్రంలోనే పాట రాస్తే ఆ సినిమా ఆడకపోవడం వల్ల ఆ పాటకు ఒక గుర్తింపు రాలేదు. అందులో నిజంగా నేను చాలా అద్భుతంగా ఫీల్ అయ్యి రాసిన పాట. అంటే తాజా పువ్వుల్లాంటి వార్తలను మీకు రోజు తెస్తాడు, తాజా పువ్వుల్లాంటి వార్తలు బొకేగా తెచ్చిస్తాడో అని రాశాను నేను. అంటే ఆ పేపర్ని మడిచి మనకు రౌండ్గా చేసి ఇసిరేస్తాడు కదా, తాజా పువ్వులు లాంటి వార్తల్ని బొకేగా చేసి నీకు ఇస్తాడు, జీతం కోసం జీవితాన్ని తాకట్టు పెట్టిన హెర్క్యులస్ ఇతడు అని, రోజు భూమిని మోస్తున్న హెర్క్యులస్ ఇతడు అని చెప్పి అట్లాంటి చాలా మంచి భావాలతో రాశా. తర్వాత దండోరా అనే చిత్రం కూడా మొన్న వచ్చినప్పుడు అందులో పాట గురించి కూడా చెప్పారు. అందులో రాసిందే, నిన్ను మోసిన నన్ను మోసిన అమ్మ పేగు ఒకటేనన్నా, నిన్ను కోసిన నన్ను కోసిన రాలే రగతం ఎరిపోయినన్నా, చిన్న పెద్ద తేడా ఎట్లొచ్చేరా, నన్ను తొక్కే హక్కు ఎవడిచ్చేరా, ముట్టుకుంటే మైల ఎట్లయ్యేరా, కొట్టి కొట్టి గుండె డప్పయ్యేరా అని ఆ దండోరా చిత్రంలో నేను రాయడం జరిగింది. అట్లా ఈ మధ్య చాలా సినిమాలు ఉన్నాయి నేను రాసినవి రావడానికి. కొత్త సినిమాలు కూడా చాలా ఉన్నాయి. మిమ్మల్ని బాగా అలరించిన పాటల్లో ఇందాక వినిపించినట్టుగా బంటూగానికి 22 బస్సీలో మస్తు కట్అవుట్, బచ్చాగాళ్ళ బ్యాచ్ ఉండేది వచ్చినమంటే సుట్టు, కిక్కేజాలక ఓ నైటు ఎక్కి డొక్కు బుల్లెట్టు, సందుల మందు కోసం బంగ్లా మీద నిల్సోనుందిరో ఓ సందమామ, సుఖదాగక చక్కరొచ్చెరో, ఏం మందమ్మామ జింక లెక్క దుంకుతుంటెరో, ఆ సందమామ జుంకి జారి చిక్కుకుందిరో, నా దిల్లుకు మామ రాములో రాములా నా పానం తీసిందిరో, రాములా నన్నాగం చేసిందిరో. అందులో నిజంగా ఆ పాట ఎందుకు మళ్ళీ పాడి వినిపించానంటే, మేము ఆ సినిమా రిలీజ్ అయ్యి మా పాటలు రిలీజ్ అయిన తర్వాత ఆ రచయితలందరితో, త్రివిక్రమ్ గారితో మాదొక ఇంటర్వ్యూ ఉంటుంది యూట్యూబ్లో. ఒక 2 గంటల ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూలో సీతారామ శాస్త్రి గారు, గురుగారు సీతారామ శాస్త్రి గారు, తర్వాత మా అన్నయ్య రామజోగ శాస్త్రి గారు, అందులో పాటలు రాసిన కృష్ణ చైతన్య గారు, ఇంకో కళ్యాణ్ చక్రవర్తి గారు, నేను, మొత్తం 5గురం అక్కడ ఆ ఇంటర్వ్యూలో త్రివిక్రమ్ గారితో కూర్చోవడం జరిగింది. ఆ ఇంటర్వ్యూ మొత్తం అయిపోయిన తర్వాత సీతారామ శాస్త్రి గారు నన్ను దగ్గర పిలుచుకొని, నాన్న నీకు అమ్మవారి కటాక్షం ఉందిరా, ఇది శ్యామనామ సంవత్సరం రాసి పెట్టుకో అని చెప్పారు ఆయన. ఆ గురుగారి ఆశీర్వాదం ఫలించి నిజంగా అక్కడి నుంచి చాలా బిజీ అయ్యి చాలా మంచి పాటలు రాస్తూ మీ ఆనందాల్లో, మీ ఫంక్షన్లలో, మీ పార్టీలలో, మీ ప్లేలిస్ట్లలో నా పాటలు ఉండడం నిజంగా నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ అయినా ఆంధ్ర అయినా తెలుగు భాష ఒక్కటే.
నేను రాసిన ఎన్నో సంక్రాంతి పాట కూడా మీరు వినుంటారు, మంగ్లీ పాడే చాలా పాటలు మీరు వినుంటారు. అందులో నేను సంక్రాంతి పాటలు రాసిన పాటలు కావచ్చు, బతుకమ్మ పాటలు కావచ్చు, చాలా పాటలు అందరికీ బాగా నచ్చి నన్ను యాసతో సంబంధం లేకుండా 2 తెలుగు రాష్ట్రాలు మీ గుండెలో నాకు చోటిచ్చినందుకు నిజంగా చాలా చాలా సంతోషం. ఇంకా బోళ్ళన్ని పాటలు మీకు తెలిసినాయి. చాలా కొన్ని పాటలు నేను చెప్తే ఈ పాట కూడా మీరే రాశారని ఆశ్చర్యపోయే వాళ్ళు కూడా ఉన్నారు. ఓరి దేవుడా అనే చిత్రంలో గుండెల్లో నా గుండెల్లో బుజ్జమ్మ అనే ఆ పాట కూడా, గుండెల్లో అనే పాట కూడా నేను రాయడం జరిగింది. ఆదరించిన నిజంగా యూత్ పిల్లలు వీళ్ళందరికీ నేను చాలా దగ్గర కావడం నాకు చాలా సంతోషం. అందుకనే ఇందాక పాడితే కూడా నేను అంత నవ్వాను నిజంగా కూడా. లాలాగూడ బరుపేట మల్లేపల్లి మల్లకుపేట టిల్లు అన్న డీజే పెడితే టిల్లా టిల్లా ఆడాలా, మల్లేశన్న దావత్లా బన్ను గాని బారాత్లా టిల్లు అన్న దుంకిండంటే డించకు డించకు ఊగాల. డీజే టిల్లు పేరు వీని స్టైలే వేరు, సోకేమో హీరో తీరు కొట్టేది తీను మారు. డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు, బేసు జర బెంచి కొట్టు బాక్సులు వలిగేటట్టు. తర్వాత దాస్ కా ధమ్కీ అనే చిత్రంలో జిందగీ అంతే 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 మామా బ్రో, లైఫ్ అంటే ఇంతే 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 మామా బ్రో. జిందగీని ఆడో ఈడో ఇంకొకడెవడో ఆడిస్తుంటాడు బ్రో, అందులో నీతోనే ఒక ఐటమ్ సాంగుని పాడిస్తుంటాడు బ్రో అని లైఫ్ గురించి చిన్న చిన్న మాటల్లో చెప్పాను. అంటే జీవితం ఎట్లా ఉంటుందంటే, ఒంటిలో ఫుల్ షుగర్ ఉన్నోడు స్వీట్ షాపులో కూర్చున్నట్టు, అన్నీ ఉంటాయి నీ చుట్టూ ఏది నీది కాదు ఒట్టు అని రాశాను నేను. రోజు ఫంక్షన్ ఏదో జరిగినట్టు అందరూ ఉంటారు చుట్టూ, కానీ నిన్నే తప్పు పడుతుంటారు, నిన్ను జోకర్ను చేసి వేరేవాడు షో కొట్టిపోతాడు అని చెప్పి జీవితాన్ని చిన్న చిన్న పదాల్లో చెప్పే అవసరం కలిగింది. అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి బ్రో అనే చిత్రంలో బతుకంటే ఎట్టి మిగిలేది మట్టి, చావుంటేనే జన్మకే అందము అని ఒక ఫిలాసఫీ చెప్పే అవకాశం నాకు దొరికింది. అట్లాగే భీమ్లా నాయక్ చిత్రంలో ఓ సందమామ అనే సందమామ అనే ఒక సాంగ్ రాశా. నిత్యం మీనన్ని అరెస్ట్ చేసినప్పుడు వచ్చే సందర్భంలో అట్లాంటి పాట కావచ్చు. తర్వాత చిరంజీవి గారికి, వెంకటేష్ గారికి, అందరికీ మా వాళ్ళకు నచ్చే పాటలు కూడా రాసాను నేను. రెచ్చిపోదాం బ్రదర్, భార్య లేక మస్తుగుంది వెదర్, రెచ్చిపోదాం బ్రదర్, భర్త లైఫ్ మళ్ళీ బ్యాచులర్ అని చెప్పి F2లో రాయడం జరిగింది. F3లో రాశాను. చాలా చాలా మంచి పాటలు కూడా రాశాను. నవ్వించే పాటలు, ఆడించే పాటలు, మీ జీవితంలో మీ ఆనందాన్ని రెట్టింపు చేసే పాటలు ఎన్నో రాసి బలగం సినిమా రాసిన తర్వాత నేను వేదిక మీద ఒక మాట అన్నా, ఇన్ని రోజులు పాటలన్నీ నా జేబు సాటిస్ఫాక్షన్ కోసం రాశాను, కానీ ఇప్పుడు నా జాబ్ సాటిస్ఫాక్షన్ కోసం రాసే అవకాశం దొరికింది నాకు అని. అప్పుడు మా డైరెక్టర్ హరీష్ శంకర్ అన్న ఒక మాట అన్నాడు. ఆకుచాటు పిందె తడిచే అనే పాట రాసిన వేటూరి గారే శంకరానాథ శరీరాహార అని రాశారు. రచయిత అంటే అన్ని పాటలు రాయాలి, జాబ్ సాటిస్ఫాక్షన్, జేబు సాటిస్ఫాక్షన్, రైమింగ్ వర్డ్స్ చెప్పమాకాను అన్నాడు స్టేజ్ మీద. అప్పుడు కూడా వేటూరి గారు మాకు నిజంగా మా గురువు, మా మార్గదర్శి, మా గైడ్, మా ఫిలాసఫర్ అన్నీ. ఒకవేళ మేము తప్పులు చేస్తే కూడా బెత్తం పట్టుకొని మా వెనక ఉండే హెడ్ మాస్టర్ కూడా వేటూరి గారే. అంటే ఆయన చేయని ప్రయోగం లేదు, అని రాయని పాట లేదు. కొంతమంది కారణ జన్ములు అంటాలే, ఈయన పాట కోసం పాట రాయడానికే పుట్టినటువంటి కారణ జన్ముడు, పాట కోసమే పుట్టినటువంటి మా తరంలో మేము చూసినటువంటి అన్నమయ్య వేటూరి గారు. ఆ రోజు అమ్మను తలుచుకున్నా, ఉన్న ఊరును తలుచుకున్నా, ఎప్పటికీ ఊరంటే
రోజు ఉగాది సచ్చేదాకా ఉంటుంది యాది అని రాసింది. యాది అంటే మనకు జ్ఞాపకం ఉంటుంది అని, తెలంగాణలో యాది అంటే జ్ఞాపకం అని. రోజు ఉగాది చచ్చేదాకా ఉంటుంది యాది అని ఆ ఊరు గురించి రాసిన, అమ్మ గురించి రాసిన. ఈరోజు నాకు ఇంత గౌరవం పెరిగిందంటే మీకు చెప్పేది ఏంటంటే, నిజంగా మనకు పెద్దలు ఎప్పుడో చెప్పారు, జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని. కన్న తల్లి పుట్టిన ఊరు స్వర్గం కన్నా మిన్న అని. మీరు కలలో కూడా తల్లిదండ్రులను కానీ, మనం పుట్టిన నేలను కానీ, మనం పుట్టిన ఊరును కానీ ఎక్కడ కూడా మీరు కించపరచకుండా, మీరు మన పుట్టిన నేల మట్టిని నుదుటన బొట్టుగా పెట్టుకొని ఎక్కడికైనా మీరు వెళ్తే ఖచ్చితంగా గెలవగలుగుతారు, గెలుపు మీ సొంతమవుతుంది అని చెప్పడానికి నేను రాసిన ఈ పాటే ఉదాహరణ. నా పల్లెనే, నా తల్లినే నాకు ఈరోజు ఇంత గౌరవం తెచ్చిపెట్టినది. కోలో నా పల్లె కోడి కూతల్లే, ఒల్లిరుసుకుందే కోడెలాగల్లే, యాప పుల్లలా చేదు నమిలిందే, రామ 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 రామ, తలకు పోసుకుంది నా నేల తల్లే, అలికి బూసుకుంది ముగ్గు సుక్కల్నే, సద్ది మూటల్నే సగబెట్టుకుందే, బాయి గిరక నా పల్లె. హే తెల్లని పాలధారలల్ల పల్లె తెల్లారుతుంటదిరా, గుళ్ళోని గంటలు కాడెడ్ల మెడలోన జంటగా మోగుత ఉంటాయిరా, నాగలి భుజాన పెట్టుకుంటే దోస్తులు చెయ్యేసినట్టేరా, గొడ్డు గోదా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా, చల్లగాలి మోసుకొచ్చేరా సేను సిలకలా ముచ్చట్లు, దారి పొడుగు చెట్ల కొమ్మలా రాలుతున్న పూల చప్పట్లు, గడ్డి మోపులు కాల్వ గట్టులు, చెమట సుక్కల్లో తడిసిన ఈ మట్టి గంధాల ఊరు మా ఊరు, దీని తీరే అమ్మ తీరు, కొంగులోనా దాచిపెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు, ఊరు పల్లెటూరు, దీని తీరే కన్న కూతురు, కండ్ల ముందే ఎదుగుతున్న సంబరాల పంట పైరు, 100 గడపల మందన పల్లె, గోడగట్టని గూడు నా పల్లె, చెరువుల్ల తుల్లోటి జల్ల చాపల్లె, రామ 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 రామ, మామ బావ బాపు అత్త వరసల్లే, ఊరంతా చుట్టాల ముల్లె నా పల్లె, దారంలో ఒదిగిన పూల దండల్లే, రంగుల సింగిడి పల్లె. నిజంగా చాలా చాలా ధన్యవాదాలు అందరికీ. ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒక సాహితీ సమావేశం ఒక రచయితకి ఇంకొక విరాట్ రూపమైన వేటూరి గారి పేరు మీద ఇచ్చే ఈ సభలో ఇంత అద్భుతంగా మీరు రెస్పాండ్ అవుతూ, మీరు మమ్మల్ని ప్రశంసిస్తూ, మాకు చప్పట్లు కొట్టుకుంటూ, మేము చెప్పింది వింటూ ఇంత శ్రద్ధగా అద్భుతంగా సాంప్రదాయబద్ధంగా వచ్చి వింటున్నారంటే నిజంగా తెలుగు ఎక్కడో బతికిలేదు, ఇక్కడ ఖచ్చితంగా బతికే ఉంటుంది. ఇక్కడి నుంచి రాబోయే తరాలకు ఖచ్చితంగా మన గెలుపును, మన వెలుగును ప్రసరింపజేస్తూనే ఉంటుంది. మరొక్కసారి మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి.